నమస్తే, నేను సంజన. వెల్కమ్ టు సీఎం టుడే. ప్రతి ఒక్కరూ జీవితంలో ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. దీంతో మనశ్శాంతి కరువవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సమయానికి డబ్బు చేతికందదు. ఇది ఎన్నో రకాలుగా మానసిక వేదనను మిగులుస్తోంది. ఇలా డబ్బు సమస్యలతో బాధపడే వారికి వాస్తు శాస్త్రం కొన్ని రెమెడీస్ ను సూచిస్తోంది. మీ జీవితంలోకి సానుకూల శక్తిని తీసుకొచ్చి మీ ఇబ్బందులను పోగొట్టేందుకు కొన్ని రకాల జంతువులను పేర్కొంటుంది. వీటి ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంటి ఉన్న ప్రతికూల శక్తి దానికదే తొలగిపోతుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. మరి మీ ఇంటికి శుభాన్ని అదృష్టాన్ని కలిగించే జంతువులేంటో మీరు చూసేయండి. ఏనుగును సాక్షాత్తు లక్ష్మీదేవి వాహనంగా చెప్తారు. ఈ జంతువు కలలో కనిపించినా ఏదైనా మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు. ఏనుగు బొమ్మలు, చిత్రపటాలు ఇంట్లో ఉంటే సానుకూల శక్తి ఆ ఇల్లంతా ప్రసరిస్తుందని వాస్తు పండితులు చెప్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు మీ ఇంటి అలంకరణ, పూజా మందిరం అలంకరణలో వీటికి ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నించండి. కప్పలు. ఫెంగ్ షై సిద్ధాంతం ప్రకారం కప్పలు ఇంటికి ధనాన్ని ఆకర్షిస్తాయి. కప్ప ఫోటోలు గాని బొమ్మలను గాని ఇంట్లో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయంటారు. ధనాన్ని ఆకర్షించడానికి కప్పలకు ప్రత్యేక సంబంధం ఉందని పండితులు చెప్తున్నారు. గోల్డ్ ఫిష్. చాలా మంది ఇళ్లలో అక్వేరియం ఉంచుకుంటారు. అందులో రకరకాల చేపలను తెచ్చి పెంచుతూ ఉంటారు. అయితే ఇలా పెంచుకునే చేపల్లో గోల్డ్ ఫిష్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. వీటిని ఇంట్లో పెంచితే పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందట. ధనాన్ని కూడా ఇవి పెంచుతాయి. ఈసారి అక్వేరియం తీసుకోవాలి అని అనుకునేవారు, చేపలను పెంచుకునే హాబీ ఉన్నవారు గోల్డ్ ఫిష్ ని మాత్రం మరవకండి. గుర్రం వేగానికి, సామర్థ్యానికి చిహ్నం. జ్యోతిష్య శాస్త్రంలో అశ్విని దేవతలను గుర్రాలతో పోలుస్తూ ఉంటారు. వీరినే తథాస్తు దేవతలని కూడా పిలుస్తారు. గుర్రం పెయింటింగ్స్ ను ఇంట్లో పెట్టుకునే వారికి ఏదో ఒక రూపంలో లక్ కలిసొస్తుందని చెప్తారు. ముఖ్యంగా మేషరాశి వారికి ఇదెంతో మేలు చేస్తుందట. ఈ పెయింటింగ్స్ ఇంట్లో ఉంటే వారి కెరీర్లో కూడా ఊహించని మార్పులు, మంచి ఫలితాలు చూడొచ్చని పండితులు చెప్తున్నారు. తాబేలు నిలకడకు సంకేతం. మన ఇంటి ధనలక్ష్మి కూడా అంతే నిలకడతో ఉండాలని కోరుకుంటారు. తాబేలు బొమ్మలను వ్యాపార స్థలాల్లో ఇంట్లో పెట్టుకుంటారు. ముఖ్యంగా ఇవి తూర్పు ముఖంగా చూడడం మంచిదని నమ్ముతారు. అయితే ఇది వివిధ వాస్తు శాస్త్రాల్లో లభించిన సమాచారం మేరకు ఇస్తున్న సమాచారం మాత్రమే. ఇక మరిన్ని మంచి ఫలితాలకు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.